హ్యాపీ భోగి. అందరికీ హాయ్, వెల్కమ్ టు హ్యామ స్వీట్ వ్లాగ్స్. నేను వీడియో షూట్ చేస్తున్న రోజైతే భోగి రోజు అండి. సో అందరికీ హ్యాపీ భోగి. మేమైతే సంక్రాంతికి కోనసీమ అయితే వచ్చేస్తున్నాము. యాక్చువల్గా మేమైతే ముందు రోజే ప్లాన్ చేసుకున్నాం ట్రిప్, కానీ కొంచెం బిజీ పనులు ఉండడం వల్ల మా ట్రిప్ అయితే పోస్ట్పోన్ అయిపోయింది. భోగి మార్నింగ్కి షిఫ్ట్ అయిపోయింది. లగేజ్ కూడా ప్యాక్ చేసుకోలేదు, మార్నింగ్ ప్యాక్ చేసుకుందామని ప్లాన్ చేశాను. మా బుడ్డది లేచిందిగా, మార్నింగ్ కంపల్సరీ దాన్ని ఎత్తుకొని కొంచెం టైం అయితే స్పెండ్ చేయాలండి. దాని దగ్గర కూర్చొని కొంచెం మాటలైతే చెప్పాలి. సరే ఈలోగా ట్రాలీ బ్యాగ్ తెచ్చుకొని వద్దామని అనుకున్నా. రూమ్ నుంచి బయటికి వెళ్ళానో లేదో ఈలోగా ఏడవడం అయితే స్టార్ట్ చేసేసింది. సరే అని దాన్ని కూడా తీసుకుని వెళ్ళాను. అసలు సరిగ్గా ఉండలేదండి. ఆ ట్రాలీ కావాలంట. ఆ ట్రాలీ పట్టుకుందామని చాలా ట్రై చేసింది. కొత్త ఐటెం కదా, సో దాంతో ఆడుకోవాలని. సో నేనైతే ఏం చేశానంటే దాన్ని ఆ ట్రాలీ మీద కూర్చోబెట్టేశాను. మంచిగా కూర్చుంది. అసలు కదలేదండి. ఎంత మంచిగా కూర్చొని ఎంజాయ్ చేసిందంటే. ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేసేద్దాం అనుకున్నా. దాని వెనకాల కూర్చోబెడుతున్నా, ఇలాగ ట్రాలీ దగ్గరికి వచ్చేస్తుంది. మళ్ళీ వెనకాల కూర్చోబెట్టే ఇలా కెమెరా దగ్గరికి వెళ్ళిపోయింది. డాడీ బయట తీసుకొచ్చారా అమ్మా? లక్షిక డాడీ బయట తీసుకొచ్చారా? ఎంత ఇష్టమో బయట తీసుకొస్తే. పికబు లక్షిక పికబు. బుడ్డది మంచిగా ఎంజాయ్ చేస్తుందని బావ అయితే బాల్కనీలోకి తీసుకొచ్చాడు. అసలు ఎంత సైలెంట్గా ఉన్నదో, మంచిగా చూస్తుంది. బావకి కొంచెం పని ఉన్నదని బయటకైతే వెళ్ళిపోయాడు. అసలే లేట్ అవుతుందని చెప్పి నేనైతే దాన్ని పట్టుకుని ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే నాకు కావాల్సినవన్నీ కూడా నేను పిక్ చేసేసుకుని ఒక సైడ్ అయితే పెట్టుకున్నానండి, ఒకేసారి ప్యాక్ చేసేద్దామని చెప్పి. నెక్స్ట్ బుడ్డదానికి అయితే ఇంకో సెపరేట్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. దాని ఐటమ్స్ అన్ని కూడా అందులోనే ప్యాక్ చేశానండి, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని చెప్పి డబుల్ చెక్ కూడా చేసుకున్నాను. నెక్స్ట్ అయితే నేను బుడ్డదైతే ఫ్రెష్ అయిపోయాము, రెడీ అయిపోయాం. నెక్స్ట్ అయితే బాగా వచ్చాడు. పాపకి స్పెట్స్ పెట్టి చూసాడండి. అసలు ఎంత క్యూట్గా ఉన్నదో. కొంచెంసేపు అయితే ఉంచుకున్నది. అద్దాలు చేసుకుంటుంది బంగారు తల్లి. ఎలాగంటే మూత అబ్బా చిటితల్లి బంగారాలు. అమ్మా అస్సలు ఆగం మేమైతే రెడీ అయిపోయాము. బావ అయితే అప్పుడే రెడీ అవుతున్నాడు. ప్యాకింగ్ అయితే మొత్తం అయిపోయిందండి. నేనైతే సింపుల్గా బావ నా బర్త్డే రోజు ఇచ్చాడు కదా, లీ కాపర్ టీ షర్ట్ అయితే వేసుకున్నాను, బ్లాక్ జీన్స్ అయితే వేసేసుకున్నాను. యాక్చువల్గా 10కే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ ఆల్రెడీ అప్పుడే 10 అయితే అయిపోయింది. క్యూట్ గా ఉంటుందని మా బుడ్డదానికి బో అయితే పెట్టా, కానీ దానికి నచ్చిన స్టైల్లో వేసుకుందండి అది. ఏంటది మంచి. సో నెక్స్ట్ అయితే మొత్తం అన్ని ప్యాక్ చేసేసుకుని కిందకైతే వెళ్ళిపోయాము. మా బుడ్డది మావయ్య చూసారు అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. కార్ లో సాంగ్స్ అయితే పెట్టాము. మా బుడ్డది స్టీరింగ్ పట్టుకున్నదంటే అస్సలు వదలదండి. అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఆ ప్లేస్ లో. మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి వెళ్తున్నాం లక్షిక? అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నామా? చీకూడదు ఎట్లాగా, అన్నీ చీకేస్తున్నావు నువ్వు. ఏలూరులో గంగానమ్మ జాతర అయితే జరుగుతుందండి. సో జాతర జరిగిన రోజుల్లో ఏ ఫెస్టివల్స్ వచ్చినా సరే అసలు సెలబ్రేట్ చేసుకోము. అందుకే భోగిమంట కూడా వేయలేదు, బుడదానికి భోగి పళ్ళు కూడా వేయలేదండి. నాకైతే పర్సనల్గా లాంగ్ డ్రైవ్స్ అయితే చాలా ఇష్టం, కానీ కార్ ఎక్కగానే నాకైతే నిద్ర వచ్చేస్తుంది ఎందుకో. యాక్చువల్గా నన్ను మా పాపనైతే మస్కిటోస్ అనుకుంటా కుట్టేశాయి. ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు ఇలా జరుగుతుందండి నాకైతే. మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా? ఫేస్ చేసి ఉంటే కమెంట్ చేయడం మర్చిపోకండి. నేను బుడ్డదైతే మంచి నాప్ అయితే వేసేసాము. ఇంకా ఇంటికి దగ్గరికి వచ్చినప్పటికైతే లేచాము. లక్షిక బాయ్. మేమైతే ఫస్ట్ అరౌండ్ 8:30కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. బ్రేక్ఫాస్ట్ చేసేసినాక అసలు అవ్వలేదండి. సో నెక్స్ట్ అట్లీస్ట్ 10కైనా స్టార్ట్ అవుదాం అనుకున్నాను, అది కూడా కుదరలేదు. మేము స్టార్ట్ అయినప్పటికీ చాలా లేట్ అయిపోయింది. అరౌండ్ 11:30 అయితే అయిపోయింది. మేము ఇంటికి వచ్చినప్పటికీ 1:30 అయిపోయిందండి. మా పాప ఇంకా మా డాడీ దగ్గరికి వెళ్ళిందంటే చాలు, అసలు ఇంకెవరు అడిగినా సరే వెళ్ళదు. మా అమ్మ అక్కడ అడుగుతుంది రమ్మని చెప్పి, అస్సలు వెళ్ళలేదండి. రాదు. నెక్స్ట్ కార్లోంచి అయితే లగేజ్ అయితే తీసేసాము, లోపలికైతే వెళ్ళిపోయాము. ఫస్ట్ స్వీట్ తినాలంట. సో మమ్మీ అయితే సున్నుండలు అయితే ఇచ్చింది. బెల్లం సున్నుండలు అండి, అమ్మే చేసింది ఇంట్లో. మేము మ్యాక్సిమం షుగర్ అనేది యూస్ చేయము. సో మమ్మీ అయితే బెల్లంతో చేసింది, అదైతే తినేసాము. ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది కదా, సో ఆకలి అయితే వేస్తుందండి. మా కోసం అయితే చికెన్ కర్రీ, కాళ్ళు కర్రీ, రసం అయితే పెట్టింది. సో అవి చూడగానే ఇంకా ఆకలి వేసింది. సో నేను బావ అయితే లంచ్ చేసేసాము. బుడదానికైతే పప్పు అన్నం ఆల్రెడీ కుక్ చేసి పెట్టిందంట అమ్మ. సో నేను తింటున్నాను కదా, ఇంక బుడదానికి
బుడ్డదానికైతే అమ్మ వాళ్ళు తినిపించేశారు. బుడ్డదైతే ఎంత ఎంజాయ్ చేస్తుందో. లక్షిక ఆమె తినవా నువ్వు? అక్కడ కూర్చుని ఆడుతున్నావు. లక్షిక శ్రీ లక్షిక. కొత్త ప్లేస్ కదండి, అందుకే అంత సైలెంట్గా కూర్చొని ఆడుకుంటుంది. అదే ఏలూరులో అయితే అసలు ఒక ప్లేస్లో అయితే ఉండదు. శ్రీ కాకేది? కాకా కాకి పిలు, కాకి అని పిలు. మా పాప అయితే కాకిని చాలా ఇంట్రెస్ట్గా చూస్తుంది. ఫస్ట్ అయితే చాలా భయపడిపోయేది. అది చూడగానే అది ఎగురుకుంటూ వచ్చిందంటే ఏడ్ చేసేది, అసలు చాలా గట్టిగా పట్టుకునేది. ఇప్పటికే కాకి అంటే కొంచెం భయం ఉన్నది, అయినా సరే దాన్ని చూస్తూ ఉంటుంది. ఇంకా అలానే బయట ఒక 30 minutes అయితే ఉన్నాము, దాంతో ఆడుతూ ఉన్నాము. ఈలోగా మా డాడీ వచ్చారు పక్కన. ఇంకా అసలు మా మమ్మీ దగ్గర ఉండదు, దిగిపోదామనే చూస్తుంది. సరే అని చెప్పి మా మమ్మీ మా డాడీకి అయితే ఇచ్చేశారు. మా బుడ్డదైతే ఆఫ్టర్నూన్ కంపల్సరీగా మినిమం 1 hour అయినా పడుకుంటుంది. అలాంటిది ఇక్కడికి రాగానే ఫుల్గా ఆడేసింది, అస్సలు పడుకోలేదు. మా బుడ్డది ఎలాగో పడుకోవడం లేదని చెప్పి అమ్మ వాళ్ళ దగ్గర ఉంచి నేనైతే ఒక షార్ట్ నాప్ అయితే వేశాను. ఈలోగా మా బుడ్డదైతే ఫుల్ అరుపులు, ఏంటో అని చెప్పి చూస్తే ఫుల్గా ఆడుకుంటుంది. ఇక్కడ ఎగిరిపోయిందా? వెనక్కి వెళ్ళిపోతూ పడిపోతూ, వెనక్కి వెళ్ళి కూర్చోకూడదు, ముందుకెళ్ళి కూర్చోవాలి. ఈవినింగ్ అయిందని చెప్పి మా బుడ్డదానికి స్నాక్ అయితే తినిపిస్తున్నాను. డాడీ పని ఉందని చెప్పి బయటికి వెళ్ళొచ్చారు. ఈలోగా మా డాడీ రాగానే మా బుడ్డదైతే మా డాడీ దగ్గరికి వెళ్ళిపోయింది. అనుకోకుండా ఒక లాస్ట్ మినిట్ ప్లాన్ అండి. అరౌండ్ 6:30కి అనుకున్నాం అన్నమాట, రాజమండ్రి వెళ్దాం, ప్రసాదిత్య మాల్ ఓపెన్ అయిందని చెప్పి. సో మేము అప్పటికప్పుడైతే రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయాము. అసలు రీచ్ అయినాకైతే ఫుల్ ట్రాఫిక్ ఉన్నది, పార్కింగ్ కూడా లేదన్నమాట. సో ఇంక మళ్ళీ బయట పార్క్ చేసి లోపలికి అయితే వెళ్ళాము. సంక్రాంతి ఫెస్టివల్ అని చెప్పి మాల్ బయట అయితే రంగోలీ వేశారు. ఆ వైబ్ కోసం ఫోటో థీమ్స్ కూడా సెట్ చేశారు. లోపలికి వెళ్తే ఫుల్గా కైట్ డెకరేషన్తో చాలా బాగా చేశారండి. సంక్రాంతి హాలిడేస్ కదా, సో జనాలు చాలామందే వచ్చారు. లోపల అంబియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ మల్టీప్లెక్స్ కూడా ఉందండి. సంక్రాంతి అంటే మూవీస్ చూడకుండా ఉంటారా, సో అందుకే ఈ మాత్రం రష్ అయితే ఉన్నది. మేమైతే షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇక్కడితో ఈ లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. సరే మరి ఇంకొక వీడియోలో కలుద్దామా? ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హేమ స్వీట్ వ్లాగ్స్. బాయ్ బాయ్.